వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గంపలగూడెం మండలం పెనుగొండలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళర్పించారు. శాతవాహన వంశానికి చెందిన శాలివాహన చక్రవర్తి క్రీస్తు శకం 78లో నేటి మహారాష్ట్రలోని పైఠాన్ కేంద్రంగా పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరిని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు, ఇలా సాగరపు విజయ్ విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల నూనెపల్లిలోని కేసీ కెనాల్ సబ్ కెనాల్లో నీటి ప్రవాహం పెరగడంతో బీఆర్ఎస్ పోలీస్ కాలనీ వరద నీటిలో చిక్కుకుంది. కాలనీలోకి భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాములు, పురుగులు సంచరిస్తున్నప్పటికీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తక్షణమే నీటి మట్టాన్ని తగ్గించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నరసాపురం మండలం తూర్పు తాలూకు పెద్దతోట ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మహిళలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుండి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయనతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించి తమ గోడును వినిపించాలని వారు పట్టుపట్టారు. కాట్రేని కోన పంచాయతీ తామర చెరువులో తాగునీటి సమస్య తీవ్రమైంది. కొళాయిల ద్వారా నీరు అందక మహిళలు గోతులు తవ్వి నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 2 రోజులకు ఒకసారి కేవలం గంట మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు అధికారులను కోరుతున్నారు. మైలవరం పట్టణంలో నేషనల్ హైవే రోడ్డు నుండి లోనికి వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. మూలమలుపు వద్ద ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రహదారిపై దృష్టిని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఓ హోటల్ బోర్డులను రోడ్లపై ఏర్పాటు చేయడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి రహదారిపై ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఐనవెల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని గణపతి హోమంలో పాల్గొన్నారు. తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా భక్తులు ఏకంగా 10,000 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్పాలతో విశేషంగా అలంకరించిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి భావంతో భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. కాట్రేని కోన పంచాయతీ కిట్టబాబు తోటలోని శ్రీ సత్యమ్మ అమ్మవారి త్రివిధ మహోత్సవం కన్నుల పండుగ జరుగుతోంది. ఈ వేడుకలో భాగంగా సుమారు 3,000 మంది భక్తులకు నిర్వాహకులు భారీ అన్న సంరాధన ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక గీతాలతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన నూతన ఉచిత క్యూలైన నిర్మాణ పనులను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు స్వయంగా పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకూడదని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన క్యూలైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. టీడీపీ నేత బీటెక్ రవి వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి సునీత పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. వేంపల్లిలో మాట్లాడుతూ వివేక హత్య కేసు గురించి అవినాష్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఎన్నికల్లో అవినాష్ మెజారిటీ తగ్గిందని, సునీత పోటీ చేస్తుంటే ఓడిపోయేవారని తెలిపారు. వివేక హత్య కేసుపై డిబేట్కు తాను ఒక్కనే వస్తానని ఆయన సవాల్ విసిరారు. పెనుగొండ పట్టణ శివారు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఆపరేషన్ వజ్రప్రహార కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ధ్రువపత్రాలు, వాహన రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ నరసింగప్ప మాట్లాడుతూ రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు.